ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లతో ఎన్నికల నిర్వహణలో లోపాలున్నాయా? ఎన్నికలు సజావుగా జరగాలంటే మళ్ళీ బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించాలా? 2024 సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కల్లో తప్పులు ఎందుకు వచ్చాయి? ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లనే తాము ఓటమి చెందామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గొడవ చేస్తోంది. మరోవైపు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు కూడా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అగ్రదేశాలన్నింటా బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి భారతదేశంలో ఎందుకని ఈవీఎంలనే కొనసాగిస్తున్నారు అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు మేధావులు. 2024 సాధారణ ఎన్నికల నుంచి ఆ తర్వాత వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈవీఎంలపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధిస్తామని కాంగ్రెస్ భావించింది. అయితే ఫలితాలు తారుమారయ్యాయి. భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. సర్వేలు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అనంతరం తీవ్ర నిరాశకు గురైన కాంగ్రెస్ నేతలు ఈవీఎంలు ట్యాంపరింగ్ కారణంగానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. నిన్న కాక మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కంగుతింది. కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, శివసేన, యూబీటీలతో కూడిన మహావికాస్ అఘాడీ కూటమి ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. అయితే ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయి. 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో 3 పార్టీల కూటమికి దక్కినవి కేవలం 46 స్థానాలు మాత్రమే. 5 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను కాంగ్రెస్ కూటమి 30 స్థానాలు గెలిచి బీజేపీకి షాక్ ఇచ్చింది. ఆ లెక్కలను దృష్టిలో పెట్టుకునే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఖాయమనుకున్నారు హస్తం పార్టీ నేతలు. ఫలితాలు అనూహ్యంగా ఉండటంతో ఈవీఎంలలో ఏదో తేడా ఉందని ఆరోపించడం మొదలుపెట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే ఈవీఎంలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీతోనే అన్నారు. దీనిపై సర్వత్రా చర్చ జరగాలని డిమాండ్ చేశారు ఖర్గే. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయి కూడా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు. తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టులో తనకు ఈవీఎంలపై అనుమానాలు లేకపోయినా 2024 సాధారణ ఎన్నికల్లో 543 నియోజకవర్గాల్లో 533 స్థానాల్లో పోలేని ఓట్లకు ఈవీఎంలలో నమోదైన ఓట్లకు మధ్య ఎందుకు వ్యత్యాసాలు ఉన్నాయో అర్థం కావటం లేదన్నారు సర్దేశాయి. ఈ విషయంపై ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టులు మౌనంగా ఎందుకున్నాయో అర్థం కావటం లేదన్నారు రాజ్దీప్. ప్రపంచంలోని అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికాతో పాటు అభివృద్ధి చెందిన అగ్ర దేశాలన్నింటా కూడా బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు జరుపుతున్నారు. మరి చాలా మందిలో అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడైనా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయన్న భావన అందరిలోనూ కలిగించడానికైనా మన దేశంలో కూడా బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరపాలన్న డిమాండ్ మేధావి వర్గంలో పెరుగుతోంది. ప్రజాస్వామిక వాదులు కూడా ఈవీఎంలను పక్కన పెట్టి తిరిగి బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరపాలంటున్నారు. బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తే ఓట్ల లెక్కింపు కొద్దిగా ఆలస్యం కావచ్చునేమో కానీ ఖచ్చితత్వం ఉంటుంది కదా అని విశ్లేషకులు అంటున్నారు.